ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండము 39 అధ్యాయము 1 నుండి 12 వచనాలు ధ్యానం చేసుకుందాం. యోసేపు ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షణ సేనాధిపతి అయిన పోతీఫరు దగ్గర యోసేపు బానిసగా పనివాడుగా ఉన్నాడని మనం లేఖనాల ద్వారా అర్థం చేసుకోవాలి. మరి 37 అధ్యాయంలో మనం అర్థం చేసుకున్నట్లయితే కలలు కనేవాడు వస్తూ ఉన్నాడని యోసేపుని చూసి గోతిలో పడేసి తన్ని చంపి పాపం చేసేదానికంటే తనని మిద్యానీయులకు అమ్మిస్తే బాగుండని వాళ్ళు ఆలోచన చేసి 20 తులముల వెండికి నిజంగా మిద్యానీయులకు యోసేపుని అమ్మటం జరిగింది. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికని మనం అర్థం చేసుకోవాలి. ఆల్ ఈజ్ వెల్, ఏది జరిగినా మన మంచికే దేవుడు దర్శించాడు. కళల ద్వారా దేవుడు తనతో మాట్లాడాడు. తన భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో ఏమై ఉన్నాడో, ఏం అవ్వబోతూ ఉన్నాడో ఆల్రెడీ యోసేపుకు కళల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. కళల ద్వారా దేవుడు దర్శించి ఉన్నాడు. కళల ద్వారా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలి అంటే మన జీవితంలో ఏది జరిగినా అది మన మంచికే అని అనుకోవాలా. ఇక్కడ అన్నలు ఎందుకు అమ్మారో వాళ్ళకి తెలీదు, కానీ వాళ్ళు ఇది దేవుని యొక్క ప్రణాళికనే మనం అర్థం చేసుకోవాలి. 20 తులాల వెండికి మిద్యానీయులకు అమ్మడం, ఆ మిద్యానీయులు వెళ్ళి ఇక్కడ ఐగుప్తులో పోతీఫరుకి అమ్మడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే నిజంగా పోతీఫరు ఎంత గొప్ప ధన్యుడో ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవాది దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు కాబట్టట వర్ధిల్లుచుండును. ఆ దేవాది దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు కాబట్టి అతడు ఏ పని చేసినా అది సఫలమవుతుంది. ఏ పని ఆరంభించినా అది విజయం అవుతుంది. నిజంగా మన జీవితాల్లో దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటే ఖచ్చితంగా మనం ఏం పని చేసినా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా మనం ఖచ్చితంగా వరదిల్లుతాము, ఖచ్చితంగా దీవింపబడతాము, ఖచ్చితంగా దేవునికి మహిమగా, ప్రజలకు దీవెనగా మనం మారుతాం. ఆ విషయాన్ని యోసేపుకు జరుగుతున్న ఆ కార్యాలను చూసి యోసేపు ఏ పని ఆరంభించినా సఫలమవుతుంది, అది విజయం అవుతుంది, అది ముగింపు వరకు వెళ్తూ ఉందని పోతీఫరు గమనించాడు. అందునిమిత్తమే యోసేపుని చూసి పోతీఫరు చాలా సంతోషించేవాడు, ఆనందించేవాడు, ఎంకరేజ్ చేసేవాడు. ఒక దినాన్న యోసేపు యొక్క నమ్మకత్వాన్ని, యథార్థతను చూసి తన యొక్క అధికారాన్ని, తనకున్న సమస్తాన్ని యోసేపు చేతులకి అప్పగించాలని చాలాసార్లు అనుకున్నాడు. ఈరోజు మనం గమనించాలి, దేవాది దేవుడు యేసుక్రీస్తు వారే స్వయంగా మరి నూతన నిబంధనలో అంటూ ఉన్నారు కదా, సదాకాలము మీకు తోడుగా ఉండును అనే వాగ్దానం మనకుంది. ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం ఎక్కడున్నా వరదిల్లుతాము. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 వంతులుగా ఖచ్చితంగా మనం చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా, మనం ఎక్కడున్నా నమ్మకంగా, యథార్థంగా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు, ఆయన కన్నులుండి చూచే దేవుడు, ఆయన చెవులుండి వినే దేవుడు, ఆయన నోరుండి మాట్లాడే దేవుడని నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా, యథార్థంగా నువ్వు ఉంటావో ఖచ్చితంగా యోసేపులాగా దేవుడు ఏదో ఒక రోజున మనల్ని దీవిస్తాడు. దేవునికి మహిమగా, ప్రజలకి దీవెనగా మనల్ని దేవాది దేవుడు ఒక సాధనంగా వాడుకోబోతూ ఉన్నాడు. అయితే మనం వాగ్దానం పట్టుకోవాలా. అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం అబ్రాహాం పట్టుకున్నాడు, దీవింపబడ్డాడు. యోసేపుకి వాగ్దానం చేశాడు, నీకు తోడుగా ఉన్నానని. దేవుడు ఖచ్చితంగా దేవుడు చిత్తం చొప్పున, దేవుడి సంకల్పం చొప్పున తన ఉద్దేశంలోనికి యోసేపుని నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు వారే స్వయంగా నీకు నాకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీకు సదాకాలము తోడుగా ఉందని వాగ్దానం పట్టుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజున మనము ఉన్నతమైన స్థానంలో ఉండబోతూ ఉన్నాం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా యోసేపు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడేమో,
ఎక్కువగా దేవునిలో ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడేమో. మరి యేసప్పట చక్కగా రూపవంతుడును సుందరుడై ఉన్నాడని 39 అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. అంతే ఏది ఆశించకున్నా, ఎవరిని అన్యాయం చేసుకున్నా అత్యాశగా వెళ్ళిపోక ఉన్న దానితోనే సంతోషంగా గడిపేవాడట. వాడు దేని గురించి ఆలోచించేవాడు కాదు. చాలామంది ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ఇంటికి తీసుకొని రాకన్నా ఉండలేరు, ఏదో ఒకటి ఆశించకున్నా ఉండలేరు. కానీ ఇక్కడ యేసేపు అలా లేడు. ఉంటే తినేవాడు, ఇస్తే తీసుకునేవాడు, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకునేవాడు, ఉన్న దాంట్లోనే సంతోషంగా ఆనందంగా గడిపేవాడు, ఎక్కువ దేవునితో సహవాసం చేసేవాడు, ఎక్కువ ప్రార్థనలో గడిపేవాడు. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడని, ఆయన నాకు తోడుగా ఉన్నాడని, నేను ఎక్కడున్నా మంచిగా ఉంటానని తన విశ్వాసం ఉంది, తనకి ఎంతో భరోసా ఉంది. అందుకనే మరి పోతీఫరు దగ్గర ఉన్నప్పుడు తను చేస్తున్న పని కష్టమైన, తన బానిసగా ఉన్నా, చిన్న పని చేసిన, పనివాడిగా ఉన్నా సరే తను ఫీల్ అవ్వకుండా నీతి నిజాయితీగా చక్కగా మంచిగా ఉండడం, చాలా జాగ్రత్తగా ఉన్నాడని ఇక్కడ లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మనకు అప్పగించిన చిన్న పనైనా పెద్ద పనైనా ఏ విషయమైనా నీతి నిజాయితీగా దేవునికి మహిమగా ప్రజలకు దీవెనగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తం. యేసేపు అట్టి రీతిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న సమయంలోనే అంతా బాగుంది అనే యేసేపు అనుకుంటూ ఉన్నాడు. అలాంటి సమయంలోనే పోతీఫరు తనకున్న సమస్తాన్ని, తనకున్న అన్నిటి మీద అధికారం అప్పగించి పక్క దేశానికి వెళ్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో మరి పోతీఫరు యొక్క భార్య మరి ప్రతిరోజు తన యొక్క నీతి నిజాయితీని, తన యొక్క యథార్థతని, తన యొక్క అందాన్ని చూసి మరి యవనస్తుడేమో చక్కగా మర్యాదగా మంచిగా ఉన్నాడని యవనస్తుడి అంట ఎన్నో రోజులు తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఒక సమయం మరి పోతీఫరు పక్క దేశానికి వెళ్ళాడు. మరి పనివారు అందరూ కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. మరి యేసేపు మాత్రం ఒంటరిగా ఏదో పని చేసుకుంటూ ఉంటే మరి పోతీఫరు యొక్క భార్య మరి వెంబడిస్తూ ఉంది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంది. చాలాసార్లు మరి ప్రయత్నం చేసింది, చాలాసార్లు ట్రై చేసింది. మరి యేసేపు తప్పించుకున్నాడట. యేసేపు చాలాసార్లు ఎస్కేప్ అయ్యాడు అని చూస్తూనే ఉన్నాం. మరి ఇది మాత్రం పోతీఫరు యొక్క భార్య అనుకుంటుంది ఇది సరైన సమయము, ఇది గొప్ప అవకాశం అని భావిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాను, యేసేపు యవనస్తుడిగా ఉన్నాడు, నన్ను సుఖపెట్టగలడు, నన్ను ఆనందం చేయగలడు, నన్ను సంతోష పెట్టగలడని ఆలోచించి మాస్టర్ ప్లాన్ వేసింది. వెంటనే పోతీఫరు యొక్క భార్య వచ్చి ఏమంటా ఉంది, యేసేపు మీద కొన్నివేసి తనతో చేయించమని, అంతే వ్యభిచారం చేయమని, జారత్వం చేయమని బతిమలాడుతూ ఉంది. అయితే యేసేపు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగిన అంతటి మీద నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదని, కాబట్టి నేను ఎట్లా ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో చెప్తా ఉన్నాడు. ఈరోజు నిజంగా యేసేపుకి వచ్చిన అవకాశము, యేసేపుకి వచ్చిన గొప్ప అవకాశం మనకు వస్తే ఎలా ఆలోచిస్తాం? దేవుడిని నమ్ముకున్న మనకి, దేవుని వెంబడిస్తున్న మనము, దేవుని సేవకులైన మనము ఎలాంటి యవనస్తురాలు, ఎలాంటి యవనస్తుడు మనల్ని శోధిస్తే, మనల్ని ప్రేరేపిస్తే మనం ఏం చేస్తాం? నిజంగా యేసేపు ఒంటరిగా ఉన్నాడు. నాకు తెలిసి అక్కడ ఎవరు లేరు. పోతీఫరు యొక్క భార్య సమయాన్ని చూసి, అవకాశం చూసి
ఈరోజు ఎలాగైనా నేను సుఖపడాలా, ఎలాగైనా సంతోషించాలా, ఆనందించాలని చాలా ఆశతో ఎదురు చూసిన సమయం ఆసన్నమైంది. అందుకే డైరెక్టర్ యేసేపుతో నాతో వ్యభిచారం చేయని, నాతో జారత్వం చేయని వేడుకుంటా ఉంది, కోరుతూ ఉంది. ఇదంతా నీకే, మనిద్దరం ఏకమవుదాం, మనిద్దరం కలిసి ఉందాం అని ప్రేరేపిస్తూ ఉంది, ఆశ పుట్టిస్తూ ఉంది. ఈరోజు మనం అర్థం చేసుకోవాలా, ఇలాంటి అవకాశం యవ్వనస్తులుగా ఉన్న మనము, ఒంటరిగా ఉన్న మనము ఎలాంటి అవకాశం ఇలాగా చేయమని ప్రేరేపిస్తే, ఒక యవనస్తుడిగా ఒక క్రైస్తవుడిగా దేవుని వెంబడించిన మనము ఎలా రెస్పాండ్ అవుతాం? చాలామంది లోకంలో అవకాశం రాక చాలామంది పరిశుద్ధులుగా మిగిలిపోయారు. యేసేపులాగా శోధన అవకాశం వస్తే మన భక్తి ఏమిటో అనేది తెలిసేది. కానీ చాలామందికి మనలో అవకాశం రాక పరిశుద్ధులుగా మిగిలిపోయామనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు యవనస్తుడైన యేసేపుకు వచ్చిన శోధన, యేసేపుకు వచ్చిన అవకాశము, అలాంటి ఛాన్స్ మనకు వస్తే ఏం చేస్తామనేది మనం ఆలోచన చేసుకోవాలి. యేసేపు మాత్రం చెప్తా ఉన్నాడు, ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధమైన పాపము ఎట్లా నేను కట్టుకుందును? నేను నమ్ముకున్న దేవుడు జీవాధిపతి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన కళ్ళుండు చూచే దేవుడు, ఆయన చెవులుండి వినే దేవుడు, ఆయన నోరుండు మాట్లాడే దేవుడు. అలాంటి దేవుని ఎదట్లా నేను నా పరిశుద్ధతని ఎట్లా నేను పాపంగా మార్చుకుందును? ఇంత దుష్కార్యము, ఇంత నీచమైన కార్యము నేను ఎట్లా ఆయన ఎదట చేసేదును అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు తప్పించుకున్నాడు, ఈసారి కూడా ఏదో ఒక రీతిగా తప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఇదే లాస్ట్ ఛాన్స్ అనే, ఇదే డెడ్ లైన్ అనే, ఈరోజు ఎలాగైనా సుఖపడాలని, ఈరోజు ఎలాగైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోతీఫరు యొక్క భార్య మాస్టర్ ప్లాన్ వేసింది. ఎలాగైనా ఈరోజు నేను అనుకున్నది సాధించాలని ఆమె తీర్మానం తీసుకుంది. అయితే యేసేపు అంటా ఉన్నాడు, నా దేవుడు చూచే దేవుడు, ఆయన ఎదట్లా నేను ఎట్లాంటి దుష్కార్యము, ఎట్లాంటి పాపము, ఎట్లాంటి నీచమైన కార్యము నేను ఎట్లా చేసేదనో బాబో అని కేకలు వేస్తూ ఉన్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. వద్దు వద్దు వద్దు, మనం సరదా మాట్లాడుకుందాం అంతవరకే. ఎలాంటి నీచమైన కార్యాలు వద్దు, ఎలాంటి పాపిష్టి పనులు వద్దు. నా దేవుడు చూస్తూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడిగా ఉండాలి, ఆయన నా పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, నా పట్ల ఒక దర్శనం కలిగి ఉన్నాడు, ఆయన పిలుపు నాలో ఉంది. నేను ఖచ్చితంగా అనేక మందికి మాదిరిగా ఉండాలి, దేవునికి మహిమగా నా జీవితం ఉండాలి. ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు, ఆయన నా పట్ల ఒక ఉద్దేశం, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. నేను ఎలాగైనా ఎలాంటి పనులు చేయకూడదు, నేను పరిశుద్ధుడిగా ఉండాలి అని తను ఎంతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనమైతే పాపం కోసం పరుగులు తీస్తూ ఉన్నామా, పరిశుద్ధత కోసం పరుగులు తీస్తూ ఉన్నామా అనేది మన జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకోవాలి. మనలో మనం స్వపరీక్ష చేసుకోవాలనేది ఈరోజు లేఖనాల్లో ప్రేరేపిస్తూ ఉంది. లేఖనాల ద్వారా మనం మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. యేసేపు రా, నన్ను అనుభవించు, పాపం చేయడానికి నువ్వు ముందుకు రా అని పోతీఫరు యొక్క భార్య బతిమలాడుతూ ఉంది. వెంటనే యేసేపు పారిపోవడానికి ఇష్టపడ్డాడు, కానీ యేసేపు అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ఇష్టపడతా ఉన్నాడు, కానీ ఆమెను ఎంత మాత్రం పాపం చేయడానికే ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు. యేసేపు పారిపోవడానికి ఇష్టపడతా ఉన్నాడు, కానీ పాపం చేయడానికి కాదు. ఇప్పుడు అనేకులు పాపం చేయడానికి పరుగులు తీస్తూ ఉన్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పోతీఫరు భార్యలాగా అవకాశం ఎప్పుడు దొరుకుతుందని సమయం కోసం, ఆ ఒంటరి సమయం కోసం
ఒంటరి సమయం కోసం ఎదురు చూసేవారు అనేక మంది ఉన్నారు. పాపం కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు, ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉన్నారు, సరైన సమయం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇద్దరు యవనస్తులే నాకు తెలిసి. పోతీఫరు భార్య అన్యురాలు, యోసేపు దేవుడిని నమ్ముకొని, దేవుని దర్శనం కలిగి, దేవుని కలలు కలిగి, దేవుని యొక్క సంకల్పంలో, దేవుని చిత్తంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి శోధన వచ్చింది. కానీ లేఖనాలు చెప్తా ఉంది, శోధన సహించేవాడు ధన్యుడని. దాన్ని ఎలా ఓవర్ చేసుకోవాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా దాని నుండి దాటిపోవాలి, దాని నుండి పారిపోవాలనేది యోసేపు జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. పాపం వచ్చే సమయంలో మనం కంట్రోల్గా ఉండాలి. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడనే మనం విశ్వసించాలి. మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఇప్పుడు అనేకులట పాపం చేయడానికి పరుగులు తీస్తూ ఉన్నారు, అవకాశం కోసం, సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈరోజు యోసేపు జీవితం ద్వారా మనం అర్థం చేసుకోవాలి, ఎంత ఘోరమైన దుష్కార్యము, పాపము నేను ఎట్లా చేసిదినని తన యజమాని యొక్క పోతీఫరు యొక్క భార్య ఎదటి నుండి పారిపోతూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. తను ఎంత మాత్రం ఇష్టపడలే, తను ఎంత మాత్రం ఒప్పుకోలే. పరిశుద్ధత కోసం పరుగులు తీస్తూ ఉన్నాడు, ఇంకా ఉండడం కోసం, దేవుని కోసం పరిగెడతా ఉన్నాడు. ఈరోజు అదే అవకాశం, యోసేపుకి వచ్చిన అవకాశం నీకు నాకు వస్తే నిజంగా మనం పాపం కోసం ఎదురు చూస్తూ ఉన్నామా? పాపం కోసం పరుగులు తీస్తూ ఉన్నామా? పాపం యొద్ద నుండి పరుగులు తీస్తూ ఉన్నామా? పాపం కోసం పరుగులు తీస్తూ ఉన్నామా? పాపం యొద్ద నుండి పరుగులు తీస్తూ ఉన్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. పాపం మనలో ఉంటే మనం పాపంలో ఉంటాము, దేవుడు మనలో ఉంటే పాపానికి మనము దూరంగా ఉంటాము. యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు నేను పరిశుద్ధంగా ఉండాలని ఆయన సిలువలో, ఘోర కలవరగిరిలో ఆయన నీ కోసం, నా కోసం, మన పాపముల నిమిత్తం మనము ఆయనకి శత్రువులు అని తెలుసు కూడా, మనం బలహీనులు అని తెలుసు కూడా, మనం పనికి మాలువారు అని తెలిసి కూడా ఆయన మన కోసం ఆ ఘోర కలవరగిరిలో ప్రాణం పెట్టాడు. ఆయన మనం పరిశుద్ధంగా ఉండాలని, పరిశుద్ధంగా జీవించాలని, ఆయన కోసం నిలబడాలని, ఆయన కోసం మనం ఏదో ఒకటి చేయాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. ఎంతగానో ఆయన అన్ని త్యాగాలు చేశాడు, బలియాగం అయ్యాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు మనం పాపం కోసం పరుగులు తీస్తూ ఉన్నామా? పాపం యొద్ద నుండి పరుగులు తీస్తూ ఉన్నామా? మనం అవకాశం కోసం, సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నామా? పరిశుద్ధంగా జీవించడం కోసం ఎదురు చూస్తూ ఉన్నామా? దేవునికి మహిమగా, ప్రజలకి దీవెనగా ఉండడం కోసం ఎదురు చూస్తూ ఉన్నామా? లేకపోతే ఇలాంటి పాపిష్టి కార్యం చేయడానికి, దుష్కార్యం చేయడానికి, దేవునికి విరోధమైన కార్యం చేయడానికి నువ్వు సమయం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నావేమో? అయితే జాగ్రత్త. నువ్వు పాపం కోసం పరుగులు తీస్తే నువ్వు పాపిష్టోడిగా మారిపోతావు. పరిశుద్ధ కోసం పరుగులు తీస్తే నువ్వు పరిశుద్ధుడిగా మారుతావు. వచ్చిన అవకాశాన్ని యోసేపు దుర్వినియోగం చేసుకొని పారిపోతూ ఉన్నాడు. పాపం చేయడానికి ఒప్పుకోవట్లేదట, పాపాన్ని చేయడానికి ఇష్టపడట్లే. ఈరోజు మనం ఎలాగొన్నాం? తనకు తెలుసు పొరుగు అంది దేన్ని ఆశించకూడదని. నిర్మకాండంలో చెప్పబడతా ఉంది. 10 ఆజ్ఞల్లో ఇదొక ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమో పాపము. వ్యభిచారం చేయక్కర్లేదు, ఒకరిని కత్తి తీసి పొడవక్కర్లేదు. పాపం చేయడం అంటే ఏదో వ్యభిచారం చేయడం కాదు, ఎవరినో కత్తి పెట్టి పొడిచి చంపడం కాదు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. తన పొరుగువారిది దేన్ని ఆశించకూడదు, తన పొరుగువారిని భార్యనైనా భర్తనైనా ఆశించకూడదని అది ఒక ఆజ్ఞ. అది యోసేపు తెలుసు. అందుకే నా యజమానుడైన పోతీఫరు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, అన్నిటిని నాకు ఇచ్చాడు, కానీ తన యొక్క భార్య మీద అధికారం ఇవ్వలేదని, పొరుగువారిని దేన్ని ఆశించకూడదని. అది ఆశిస్తే అది దేవుని దృష్టిలో పాపమని, అది దుష్కార్యమని. ఇంత దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా నేను ఎట్లా పాపం మూట కట్టుకుందనని తనలో తను అనుకుంటూ పోతీఫరు యొక్క భార్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఈరోజు మనం పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నామా? పాపం చేయడానికి ఇష్టపడతా ఉన్నామా అనేది మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి.
నిజంగా ఆ వ్యభిచారం చేయనని ఇష్టపడక ఒప్పుకొనక దూరంగా పారిపోయినప్పుడు నిజంగా పోతీఫరు భార్య తన మీద నిందేసి రివర్స్ చేసింది. ఈమె అనుకున్న ఫీలింగ్స్ అన్నీ ఆయన మీద పెట్టేసి ఆయన్ని జైల్లో చెరసాలలో వేసింది. అక్కడున్న సమాజాన్ని, అక్కడున్న దేశాన్ని, అక్కడున్న రాజుని, అక్కడున్న వారందరినీ నమ్మించింది. యోసేపు మంచోడు కాదు, ఆయన దుర్మార్గుడు, ఆయన వ్యభిచారి, ఆయన మైండ్లో, ఆయన హృదయంలో వేరే ఆలోచనలు ఉన్నాయి, నన్ను పాడు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎంత ఆలోచన చేశాడని చెప్పి తప్పు వేసి, నింద వేసి, అవమానపరిచి చెరసాలలో వేసింది. దేవుడు విడిచిపెట్టాడా? ఎవరైతే పరిశుద్ధత కోసం నిలబడతారో, ఎవరైతే దేవుని కోసం నిలబడతారో, ఎవరైతే సువార్త కోసం నిలబడతారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు విడిచిపెట్టడు, దేవుడు వదలడు. ఏదో ఒక రోజున నిన్ను అవమానపరిచే వారిని, నీ మీద నింద వేసిన వారిని, నిన్ను సిగ్గుపరిచే వారిని ఖచ్చితంగా వాళ్ళందరినీ సిగ్గుపరిచే దేవుడు ఆయన. మన పక్షమున ఆయన యుద్ధం చేసేవాడు. ఆయన మన పక్షమున ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఆయన కోసం నిలబడితే, ఆయన కోసం నువ్వు ఉంటే, ఆయన పరిశుద్ధత కోసము ఆయన కోరుకున్నట్లుగా, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన సంకల్ప చొప్పున నువ్వు ఉంటే, మనం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున మనం ఉన్నతమైన స్థానంలో ఉండబోతూ ఉన్నాం. యోసేపులాగా మనం ఖచ్చితంగా వరదిల్లుతాము. ఖచ్చితంగా మనం చేసిన పనులన్నీ వరదిల్లుతాయి, మనం చేసిన పనులన్నీ సఫలమవుతాయి. యోసేపు పాపానికి దూరంగా పారిపోతూ ఉన్నాడు, ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడని. నేను దేవుని భక్తుడినని, నేను క్రైస్తవుడినని, నేను దేవుని సేవకుడినని విశ్వసించి, అయ్యో నా దేవుడు కన్నులుండి చూచేవాడు, చెవులుండి వినే దేవుడు, మాట్లాడే దేవుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు జీవాధిపతి అనే విశ్వాసంతో పాపం యొద్ద నుండి పారిపోతూ ఉన్నాడు. పాపం యొద్ద నుండి పరుగులు తీస్తూ ఉన్నాడు. యవనస్తులైన మనకి ఎలాంటి అవకాశం వస్తే, ఎలాంటి సమయం వస్తే పాపం యొద్ద నుండి పరుగులు తీస్తూ ఉన్నామా, పాపం కొరకు పరుగులు తీస్తూ ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా? పరిశుద్ధ కోసము పరుగులు తీస్తూ ఉన్నామా, పాపం కోసం పరుగులు తీస్తూ ఉన్నామా అనేది మనం అవమానాలు, నిందలు అన్నీ వస్తాయి. నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఖచ్చితంగా వస్తాయి. దేవుని చిత్తానుసారంగా, దేవునికి ఇష్టంగా నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజున స్థిరమైన ఆశీర్వాదము మన జీవితంలో పెట్టబోతూ ఉన్నాడు. ఇక్కడ పోతీఫరు యొక్క భార్యను వ్యభిచారం చేసినట్లయితే, పోతీఫరు యొక్క భార్యను సుఖపెట్టినట్లయితే నిజంగా ఆ రోజే సంతోషం ఉన్నేమో, ఈ లోకానుసారమైన దీవెని పొందుకున్నేమో, లేకపోతే సంతోషంగా ఉండునేమో. నేను బానిసగా ఉన్నాను కదా, ఇక నా యజమాని యొక్క భార్యే నన్ను సుఖపెట్టమంటుంది, నన్ను వ్యభిచారం చేయమంటుంది, ఆయన కీపుగా రెండో భర్తగా ఉండమంటా ఉంది. అబ్బా ఎంత గొప్ప భాగ్యము, అయా ఎంత ఆపర్చునిటీ, ఎంత గొప్ప అవకాశమని అనుకోని ఉంటే, నిజంగా ఇది దేవుడి దీవెనేమో, ఇది దేవుని ఆశీర్వాదమేమో అనుకొని ఉంటే అది ఎంత ప్రమాదంలోనికి వెళ్ళునో. ఎలాంటి శోధన వచ్చినా సరే మనం సహించేవారిగా ఉండాలి. ఓర్పు సహనం కలిగి మన మీద నిందేస్తూ ఉన్నారా, దేవుని కోసం నిలబడినప్పుడు, పరిశుద్ధత కోసం నిలబడినప్పుడు, మనం దేవుని కోసం యోగ్యులుగా, అర్హులుగా నిలబడడంతో, సువార్త కోసం నిలబడినప్పుడు అనేక మంది అవమానపరుస్తూ ఉన్నారా, అనేక మంది వేలం చేస్తూ ఉన్నారా, అనేక మంది ఇబ్బంది పెడతా ఉన్నారా, మనల్ని చెరసాలలో పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారా, అనేక మంది అదట మనల్ని సిగ్గుపరుస్తూ ఉన్నారా, అవమానపరుస్తూ ఉన్నారా. అయితే నువ్వు భయపడకు. నువ్వు దేవుని చిత్తంలో ఉంటే, దేవుని కోసం నువ్వు ప్రయాసపడితే, పాపం యొద్ద నుండి పరుగులు తీస్తూ ఉంటే, పరిశుద్ధత కోసం నువ్వు పరుగులు తీస్తే ఖచ్చితంగా దేవుడిని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఉన్న స్థితి నుండి తప్పించి, నువ్వున్న ప్రతికూల స్థితి నుండి ఆయనకి అనుకూలమైన స్థితిలో మార్చుకోగలడు. కీడిని మేలుగా మార్చగలడు ఆయన. నువ్వున్న స్థితిగతిని ఆయన మార్చగలడు. ఆయనకి సమస్తము సాధ్యము, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఖచ్చితంగా యేసేపులాగా దీవింపబడతావు. ఖచ్చితంగా దేవుని యొక్క దీవెనలో, మెండైన దీవెనలో, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అందుకే యేసుక్రీస్తు వారు యవనస్తులు కదా, యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు అందరూ ఎదట అంటూ ఉన్నారు, నాలో పాపం ఉందనే ఎవరో స్థాపించగలరు. ఈరోజు అలాంటి సవాళ్ళు ఇసరగలమా?
ఈ సమాజంలో అన్యులుంటా ఉన్న విగ్రహారాధన చేస్తున్న ఈ అన్యుల్లో నేను పరిశుద్ధుడినే, నేను క్రీస్తుని నమ్ముతా ఉన్నాను, నా సాక్ష్యం గొప్పదని నువ్వు సెలవివ్వగలవా? సవాల్ ఇసరగలవా? నీ కుటుంబం ఎదట, నీ గ్రామం ఎదట, నీ స్నేహితులు ఎదట, నీ కొలీగ్స్ ఎదట, నీ బంధువులు ఎదట నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలదని సవాల్ ఇసరగలవా? యేసుక్రీస్తు సవాల్ ఇసరారు. యూదులు ఎదట, ఏ యూదుల కోసం అయితే వచ్చాడో ఆ యూదులు ఎదట, పరిశీలి ఎదట, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న, ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్న, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వారు ఎదట అంటా ఉన్నాడు, నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరని. అంత దమ్ముందా? అంత ధైర్యం ఉందా మనకి? దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడని, దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు, మనల్ని పిలుచుకున్నాడు, మన పట్ల ఒక దర్శనం కలిగి ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, అమ్మో అని ఎంత దుష్కార్యమో, ఎంత గొప్ప రక్షణ నేను ఎట్లా నిర్లక్ష్యం చేసేదని నువ్వు అనుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు.